నాన్ వెజ్ ఏవైతే కామెంట్ చేసిండో శివాజీ గారిని తిట్టడం గానీ గరికపాటిపై గానీ అలాంటి దుర్భాష మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అన్న? అసలు కరెక్ట్ కాదు బ్రదర్. యాక్చువల్ గా దీని గురించి ప్రతిరోజు మనం మాట్లాడుతున్నాం. నేనే కాదు, చాలా మంది ఫైట్ చేస్తున్నారు. టు బి ఫ్రాంక్ గా మాట్లాడాలంటే మన జనాలు, మన ఇండియన్స్ ఎంత ఫైట్ చేస్తారో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అర్థమవుతుందా? ఇంత అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అలా ఫైట్ చేస్తున్నారు, అది నాకు బాగా అనిపించింది. దట్టు ఇంకో విషయం నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ప్రజలకి ఈ రోజు సారీ అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశాడు. బట్ దాన్ని నమ్మద్దు మీరు. మళ్ళీ మనం గొర్రెలు అవ్వద్దు, వాడి వల్ల పడద్దు. నేను అదే కోరుకుంటున్నాను. అర్థమవుతుందా? వాడిని మనం ఫస్ట్ ఇప్పుడు మొన్న తిట్టినప్పుడు ఏదైతే మనం చేశామో అలానే అక్కడే స్టక్ అయి ఉన్నాను తప్ప మళ్ళీ క్షమాపణలు అడిగారని చెప్పి క్షమించద్దు. అర్థమవుతుందా? ఇలా మనం ప్రతి ఒక్కరు క్షమించుకుంటూ పోవడం వల్లే ఈ రోజు మనం ఇట్లా ఉన్నాం. ప్రతి వాడు మన మీదకి ఇట్లా వస్తున్నాడు. మనం క్షమించకుండా ఒకరినైనా మనం శిక్షిస్తేనే కదా నెక్స్ట్ టైం ఎవరైనా రావాలంటే భయం వేస్తుంది, ఇండియా వైపు చూడాలని భయం వేస్తుంది. కాబట్టి ప్లీజ్ మీరైతే మాత్రం చెప్తున్నా, క్షమించద్దా అండి. అంటే ఇండియాకి రాను నేను అని చెప్పి కామెంట్ చేస్తా ఉన్నాను. ఆడు బొన్నాడు వస్తాడు తమ్ముడు, ఆడు వస్తాడు. వాడికి సిగ్గు లేదని చెప్పేసి ఈరోజు సారీతోనే అర్థమైపోతుంది. అర్థమవుతుందా? పిచ్చ బుద్ధులు మాట్లాడారు. ఎవరైనా అట్లా మాట్లాడతారా? ఇప్పుడు ఒక పర్సన్ నువ్వు చెప్పేటప్పుడు చెప్పొచ్చు, కాదనట్లేదు. శివాజీ గారు అలా ఎలా చేస్తారని చెప్పి ఇంకోటి మాట్లాడచ్చు. చాలా వరస్ట్ బుద్ధులు మాట్లాడాడు తను. చాలా కరెక్ట్ కాదు. వాళ్ళ మదర్ ని కూడా తిట్టేస్తాడు, శివాజీ గారి మదర్ ని. అర్థమవుతున్నా? అంటే నోటికొచ్చిన బూతులు మాట్లాడితే చూస్తూ ఉండడానికి మేమందరం ఇండియన్స్ అనే రిపబ్లిక్ అనుకుంటున్నావా బ్రదర్? కాదు కదా అనేష్ణ గారు. సో ఇదైతే కరెక్ట్ కాదు. సో ఇంకోసారి ఇలాంటి వాళ్ళు ఎవ్వరు రాకుండా ఉండాలంటే మన వాళ్ళు దీని మీద స్టాండ్ తీసుకోవాలి, వారి కఠినమైన శిక్ష వేయాలి. ఎస్, నేనేమంటానంటే భయ ఇవన్నీ పక్కన పెడితే సీతమ్మ దేవుని ఎందుకు తీసుకొచ్చాడు? అర్థమవుతున్నా? కంపేర్ చేసుకో, నువ్వు ఇంకెవరైనా తీసుకొచ్చుకో. ఆ పురాణానికి ఎందుకు వెళ్ళావు? నాకు అర్థం కావట్లేదు. అర్థమవుతా? పురాణాలతో నీకేం పని? చాలా ఉన్నాయి ఇక్కడ. మన ఇప్పుడు సావిత్రమ్మ గారు అని మాట్లాడు శివాజీ గారు, తీసుకోరా. అర్థమవుతుందా? మీరు పురాణాలకి ఎందుకు వెళ్తున్నావు బ్రదర్? నువ్వు జీ అంటే పో అంటే ఏదేదో మాట్లాడతావు. క్రిస్టియానిటీని తీసుకొచ్చాడు. అక్కడ అంటే వాళ్ళు ఇట్లా ఉంటారంట. మన ఇండియాలో ఏమట్లా లేరండి. క్రిస్టియన్ వాళ్ళు పద్ధతిగానే ఉంటారు, వాళ్ళు కూడా మంచిగానే ఉన్నారు. అర్థమవుతుందా? వాళ్ళని ఎందుకు పాపం ఇది చేస్తున్నారు? వాళ్ళు కూడా అది కరెక్ట్ కాదు. బ్లేమ్ చేయకూడదు. అందరూ ఒకటే ఇక్కడ. అర్థమవుతుందా? మీరు ఇష్టం నోటికొచ్చాను మాట్లాడకూడదు. దట్టు గరికపాటి గారిని మాట్లాడి చూడు, ఇంకా దరిద్రం అది. వాడి నోటి నుంచి వచ్చేది మాటలా లేకపోతే ఎందుకులే మాట్లాడాలనిపించట్లేదు. వరస్ట్ గానాడు. అర్థమవుతుందా? పిచ్చ మాట్లాడేశాడు భయ. ఇంకో విషయం ఏంటంటే ఆడు ముందర పుచ్చకాయని పెట్టుకొని నాకు దాని గురించి మాట్లాడకూడదు, వల్గారిటీగా ఉందని చెప్పి నేను కామున్నాను తప్ప అందరూ తెలుసు వాట్ ఈజ్ వాట్ అని. అర్థమవుతుందా? పిచ్చ నా కొడుకు. దేవుడి ఫోటోలు కూడా పెట్టి వినాయకుడి ఇట్లా పెట్టి కూడా మనం మాట్లాడకూడదు. కొన్ని అమ్మాయి కదా కొన్ని మాట్లాడకూడదని ఆగిపోతున్నా. నా అన్వేషణ నీకు అన్వేషించడం రాక తెలియక ఏమైనా అర్థం కాలేదు కానీ రాంగ్ అన్వేషించావు. అర్థమవుతున్నా? అది కూడా మా ఇండియన్ టచ్ చేసే చూడు, మన ఇండియన్స్ టచ్ చేసే చూడు, అది పోయింది నీకు. అర్థమవుతుందా? ఇంకేమన్నా అయితే వేరే కూడా ఉండేది. వాడు ఆడైనా పెంచుకోమని మనకెందుకు ఆ దరిద్రం? అర్థమవుతుందా? కానీ నేను ఒకటే చెప్తా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మాట అన్నాడు, ఇండియాకి పంపిస్తే నా కూతురు కూడా రేపైపోతుంది ఆడుతూ ఊరవతలు పడతావు. ఇంకమ్మ మేమన్నా నెరిపప్పలమే. మేము ఎక్కడ బతుకుతున్నాం? ఇండియాలోనేగా ఉన్నాం. మేము బాగానే ఉన్నామే. ఇక్కడ అందరు రేపులు అవ్వట్లా. అర్థమవుతున్నా? ఇక్కడ అందరూ నీలాగా అక్కడ అట్లాగే ఉన్నట్లా. అర్థమవుతున్నా? మాకంటూ కొన్ని పరువులు ఉన్నాయి, ప్రతిష్టలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. నువ్వెవడు బొక్కడగాడు వచ్చి ఇష్టప్రకారం మాట్లాడుతున్నావు. ఇండియాలో పెంచి చూడరా, నీకు ఆప్యాయతలు అనుబంధాలు ఏంటో తెలుస్తుంది. గాడిద మన మీదే కదా. మనకు బుద్ధి లేదు బ్రదర్. నేను ఇప్పుడు కదా చెప్తున్నా, వాడు క్షమాపణ అడిగాడని మనం క్షమించేస్తాం అనుకో, మనం నిజం తగ్గుకోలేం. అర్థమవుతున్నా? సో అది చెప్తే క్షమించద్దు. వాడికి వాడి ₹1 కాదు అబ్బా, పైసా తిన్నా అది మన వల్లే తింటున్నాడు. అర్థమవుతున్నా? దింపేండి ఆయన్ని. నేను అదే చెప్తున్నా, దింపేండి. దింపితే తల ఏమంటారు తిక్క కుదురుతుంది. అర్థమవుతుందా? వాడిని దింపండి ఫస్ట్, తిక్క కుదర్చండి. మీరు వాడు క్షమాపణ చెప్పాడని చెప్పేసి క్షమించద్దు మీరు. అర్థమవుతుందా? వాడికి తెలియాలి ఈ రోజు క్షమాపణ ఎందుకు కోరుతున్నారు అనుకుంటున్నారు మీరు. వాడికి దిగిపోతున్న విషయం తెలిసిపోతుంది, వాడు ఇదైపోతుందని తెలుస్తుంది, అందుకని క్షమాపణ అడుగుతున్నాడు. వాడు భయపడ్డాడు. చాలా మనం భయపెట్టామని అనుకోండి, ఉండమాకండి. వాడు ఇంకా భయపడాలి, భయపడేది చెయ్యాలి. ఇంకా అదైతే వాడే తననే కాదు, నాన్ననే కాదు, ఎవరైనా ఈసారి ఇండియా వైపు చూడాలంటే పడాలి. అర్థమవుతుందా? అది ఇప్పుడు శివాజీ గారు ఏదైతే మొన్న మాట్లాడిన టాపిక్ అంతమంది సినీ పెద్దలు ఇన్వాల్వ్ అయ్యి కామెంట్ చేయడం జరిగింది.
నాన్ వేసిన ఇంత ఘోరంగా మాట్లాడిన కూడా ఎవరు కూడా స్పందించడం లేదు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? నాన్ వెజ్ మీద చాలా స్పందించారు బ్రదర్. మన వాళ్ళందరూ నాన్ వెజ్ మీద ఎక్కువ స్పందించారు. మీకు తెలుసో తెలీదో శివాజీ గారి గురించి అన్న అక్కడక్కడ మనం కొంతమంది మాలాంటి వాళ్ళని స్పందించాం. బట్ నాన్ వెజ్ గురించి స్వాములు సైతం మాట్లాడుతున్నారు. అర్థమవుతుందా? స్వామి అయ్యప్ప స్వామి ఆలేసిన స్వాములు మాట్లాడుతున్నారు, పూజారులు మాట్లాడుతున్నారు, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, వాట్ ఎవర్ అండి, ప్రతి ఒక్కరు కెమెరాల ముందుకి రాము మాకు సిగ్గు అనే వాళ్ళు కూడా అందరూ వచ్చి మాట్లాడుతున్నారు. చూడు, నాకు అదే చెప్తున్నా, మన ఇండియా జోలికి వస్తే ప్రతి ఒక్కరు స్పందిస్తాడు అన్నప్పుడు నాకు చాలా గర్వంగా అనిపించింది ఈ విషయంలో. వాడు నానేష్ గారు దేని చేసేదేమో నాకు తెలియదు, కానీ మన వాళ్ళు అందరూ ఐకమత్యంగా ఉన్నారు అని చెప్పేసి చూపించారు చూడు, అందుకు హ్యాపీగా ఉంది నాకు. సబ్స్క్రైబర్స్ కి ఒకటి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? వాళ్ళకి ఏం చెప్తాడండి, నాకెందుకు, వాళ్ళకే తెలియాలి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఎందుకు సబ్స్క్రైబ్ చేయకూడదు కూడా వీళ్ళకి తెలిసి ఉండాలి. అర్థం. ఇంకా కొంతమంది ఉన్నారండి మా వీడియోల కింద పెడుతున్నారు, అర్థమవుతున్నా, ఆయన కూడా మా నేషన్ కరెక్ట్ అంట. మిమ్మల్ని ఏమనాలి, ఇంకా చెప్పండి, ఏమనాలి మిమ్మల్ని? ఎవరో అర్థం కాదు, తెలుగులోనే పెడుతున్నారు, ఫారెన్ నుంచి కాదు, మన తెలుగులోనే పెడుతున్నారు, ఇక్కడి నుంచోలే. చూసుకోండి బ్రదర్. నాకు బ్యాడ్ కామెంట్స్ పెడితే రక్తం కక్కుని చనిపోతారని చెప్పి నాన్ చేసిన కామెంట్స్ అయితే చేస్తా ఉన్నాడు గుళ్ళో ఉండి. దానిపై మీ ఆయన ఏం రక్తం కక్కుని ముందు ఆయన పోతాడు, అర్థమవుతుందా? ఫస్ట్ ఆలీలు కాదు, ముందు ఆయన పోతాడు. ఎందుకంటే ఫస్ట్ లేచింది ఆయన, మాట్లాడింది ఆయన, వల్గాటిని లేపింది ఆయన, పెంచింది ఆయన. ఎవరు కక్కుని చచ్చిపోతావు చెప్పండి? ఆయనే కదా. సో నాన్ వెజ్ ఎందుకయ్యా ఇది? మళ్ళీ నువ్వు ఇన్ని మాటలు మాట్లాడి నువ్వు గుళ్ళో పోయి మళ్ళీ మాట్లాడుతున్నావు అంటే, అమ్మో ఇంక దేవుడు ఏంటంట, దేవుడు మంచి మనిషి, అర్థమవుతుందా? అన్ని కానీ చూపిస్తాడు, తిక్క ఊరుస్తాడు. నీకు మాత్రం తొందరపడు, మాకు అందువే వస్తుంది నీకు, ఓకేనా? ఉంటది నీకు. రీసెంట్ గా నాన్ వెజ్ మాట్లాడిన మాటల్లో మళ్ళీ ఇంకొక గొడవ కూడా మొదలైపోయింది. ఇండియాని ద్వేషిస్తూ శపిస్తూ ఉన్నాడు. మీరు ఇట్లా ఉంటారు 2026లో, 2026 నాది అని మాట్లాడుతున్నాడు. 2020 కాదు, 2036 కూడా అతందే. నేను చెప్తున్నా కదా, ఇలా ఉంటే అన్ని రోజులు అతనియే. గట్టిగా చెప్తున్నా, ఆడంత ఎదవ ఇంకో లేడు. ఎదవలా ఉంటే ఎదవలే కదా అన్ని కాలాలు. సో మా అమ్మని ఎదవ అని తిరుగుతుంది కాబట్టి నేను 100 రోజులు న్యాయం చెప్తున్నా. ఇప్పుడు నేను ఎదవలేని వాడిని తిడుతున్నా, వాడు ఎదవ కాబట్టి వాడి అన్ని కాలాలు. అంటే ఏంటి, గరికపాటి గారిని, శివాజీ గారిని ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నాడు, కనీసం క్షమాపణ చెప్తున్నాడు అని కూడా అనిపించట్లే వీడియోలో. అదేంటంటే ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు, రోజు రోజుకి ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు. సో ఏంటంటే సబ్స్క్రైబర్లు తగ్గిపోతున్నారు. అందరు తగ్గిపోతున్నప్పుడు ఏంటంటే, అరే నాకు రేపటి నుంచి ఇన్కమ్ జనరేట్ అవ్వదు కదా అని చెప్పేసి ఏదో సారీ ఇసేద్దాం, ఏదో ఒక క్షమాపణ ఇసేద్దాం అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ అసలు గట్టిగా మాట్లాడాలంటే నాన్ వెజ్ లాంటి చెత్త నా కొడుకు ఇంకో లేడు భయ్యా. నేను నిన్న ఒకటి లైవ్ చాట్ చూసిన బ్రో. సో ఒక లేడీస్ వచ్చి మాట్లాడింది. ఆ లైవ్ చాట్ లో ఏంటంటే వచ్చి మాట్లాడింది, నేను ఒక ఫ్యాన్ గా మాట్లాడతాను, నేను ఒక బ్రదర్ గా మాట్లాడతాను అని చెప్పింది ఆమె. చెప్పిన తర్వాత ఇతను ఏముందంటే ఏదో రేపులు, ఏదో మానవంగా ఏదో జరిగిన టాపిక్ తెచ్చిండు. సో ఆమె చెప్పింది కదా, ఇవన్నీ నాకు వద్దని చెప్తే, అభివృద్ధి అంటే నేను వేసుకున్న షార్ట్ అని చెప్పి షార్ట్ లేపి చూపించిండు. ఆ షార్ట్ లేపి, లేడీస్ అట్లా షార్ట్ లేపి చూపించిండు. సో ఈ అభివృద్ధి గురించి ఏదో మాట్లాడుతున్నాడు అనుకుంటే ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. నువ్వు ఏదో చూపిస్తావు నాకు అవసరం లేదు, వెళ్ళిపోయింది, సైడ్కి వెళ్ళిపోయింది. వేరే ఆవిడ వచ్చింది. వేరే ఆవిడ వచ్చినప్పుడు చూశారు కదండి ఆ పతివత ఎలా వెళ్ళిపోయారో. పతివత అంటే ఏంది బ్రో? నాకు అర్థం కాదు. నీ అమ్మని పట్టుకుని పతివత అంటే నువ్వు ఒప్పుకుంటావా? నా హిందూ మహిళని నువ్వు పతివత అంటే పట్టుకుని ప్రతి ఒక్క అమ్మాయిని పతివత అని చెప్పుకుంటూ వెళ్తావా? అంటే ఒక అమ్మాయిని పతివత అని చెప్పి రైట్ ఎవరు ఇచ్చాను నీకు? నువ్వు ఎక్కడ చూసినావు వాళ్ళని అట్లా? ఆడవాళ్ళని తిట్టడం కానీ, రేపుల గురించి మాట్లాడింది కానీ, ఇదంతా నేను మంచిగానే మాట్లాడాను, మీరే తప్పుగా అర్థం చేస్తారు. మంచిగా మాట్లాడండి. వాస్తవంగా చెప్పానంటే నాన్ వెజ్ ఆ బెట్టింగ్ యాప్లు జరిగినప్పుడు బెట్టింగ్ యాప్లు ఆపడం కానీ, ఆ తర్వాత కానీ చాలా మంచిగా మాట్లాడాడు. సో కొన్ని రకాలుగా నాన్ వెజ్ లాంటి మంచోడు ఇంకో లేడు అన్నట్టుగా ఉంది. కాకపోతే ఎక్కడైతే శివాజీ గారిని, గరికపాటి గారిని పట్టుకొని కోస్తానమైంది భయ్యా, నాకు అర్థం కాదు. పట్టుకొని అట్లా కోస్తానమైంది. ఆ తర్వాత శివాజీ గారిని ఏమో ఎవడియో నువ్వు వేసుగాడు అది అని చెప్పి లంజుకొని తిట్టడం లేదు. ఎంతవరకు కరెక్ట్? వాడు అట్లా తిడుతున్నాడు. వాడు అసలు వాడమ్మి వాడు రావాలి కానీ వాడు ఇండియా వస్తే వాడి గుర్తుకు వస్తా భయ్యా ఖచ్చితంగా. నేనైతే ఇండియాకి రాను, నేను ఇండియాకి వస్తే నా పిల్లలు పాడవుతారని చెప్తున్నాడు. అదే కదా, పుట్టింది వాడు ఫారెన్ లో పుట్టిండేమో, మళ్ళీ వాళ్ళ అయ్యే ఫారెన్ లో ఉన్నాడేమో అండి నాకు తెలిసి. ఈ అమ్మ వాడు పుట్టింది ఇండియాలో, పెరిగింది ఇండియాలో, చదువుకుంది ఇండియాలో, తిన్నది ఇండియాలో, తిరిగింది ఇండియాలో, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది ఇండియాలో. ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి ఇండియా మీద అసలు వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ ఇండియన్సే. ఆల్మోస్ట్ అంతమంది ఇండియన్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు. నా కొడుకు అంత దూరం వెళ్ళి బతికి మన మీద బతుకుతున్నాడు. నా కొడుకు మనల్ని ఇప్పుడు కాదు అంటున్నాడు. చెప్తున్నా అంటే ఏంటి అంత ధైర్యం ఏంటి? అంతమంది తిట్టి కనీసం గరికపాటి గారికి కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదా ఆ మాటలు మాట్లాడి? చెప్తున్నా కదండి, వాడంతా ఏదో ఇంకో లేడు. సో ఆ క్షమాపణలు వాడు చెప్పడు.
అది చెప్పినా కానీ అది మనకు కన్యా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు క్షమాపణ చెప్పినా కానీ వీరేంద్ర బాబు ఇట్లా చెప్తుండు అన్నట్టే అవుతాయి. ఎందుకంటే వాడు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పిన రోజు మనందరికీ అర్థమవుతుంది. సో వాడైతే మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పట్లేదు కాబట్టి అవన్నీ క్యారీ అవ్వదని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే నేను తప్పుగా మాట్లాడితే రక్తం కక్కుకొని ఇక్కడే చచ్చిపోతా, అక్కడ నన్ను తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళు అక్కడ చచ్చిపోతారని చెప్పి చెప్తున్నాడు. చెడ్డలు ఎప్పుడు చావరండి, చెడ్డలు ఎప్పుడు చావరు, మంచోళ్ళు వేస్తారు. వీడు మంచోళ్ళు నాలుగు ఖచ్చితంగా వేస్తారు ఆ రోజుకి. అంటే నిజంగానే ఆయన తప్పుగా మాట్లాడలేదు అన్న ఉద్దేశం ఆయనకు అసలు లేనే లేదు. ఒకవేళ వాడు తప్పుగా మాట్లాడకపోతే ఇండియాకి రమ్మని చెప్పు. వాడు తప్పుగా మాట్లాడకపోతే ఇండియాకి రమ్మని చెప్పు. ఏదో బయట దేశాల్లో కూర్చొని మాట్లాడడం కాదు, ఇండియాకి రమ్మని చెప్పు. ఇండియాకి వచ్చి మాట్లాడమని చెప్పండి. ఇండియాకి వస్తే ఆ రక్తం వాడికి నోట్లోంచి కాదు నవరంధ్రాల్లోంచి వస్తాయి. నా కొడుక్కి చెప్తున్నాను, వాడు రక్తం తక్కువ వస్తా అన్నారు కదా, ఇండియాకి వస్తే నోట్లోంచి కాదు నవరంధ్రాల్లోంచి వస్తాయి. నా కొడుకు రక్తం చుక్కలు చుక్కలు. వాడు బయట పోయాలని కానీ వాడికి రక్తమే పడాలి. అట్లా అయితే వాడు వస్తే అది కూడా చెప్పాడు బ్రో. బ్యాంక్ అకౌంట్ లో 6 కోట్లు ఉన్నాయి, నేను ఇండియాకి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అది అని చెప్పిన తర్వాత ఎన్ఆర్ఐలు ఎలాగైనా బతకొచ్చు అని చెప్పేసి కూడా వీడియోలు పెడుతున్నాడు. చూసినా నేను అసలు ఎప్పుడు అడగలేదు, సబ్స్క్రైబ్ చేయమని ఫాలో చేయమని అడగలేదు అంటే లేదు భయ్యా. యూట్యూబ్ ఛానల్ స్టార్టింగ్ లో చేసిన వాడు ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి లేకుంటే ఫాలో చేయండి అని అడగకుండా ఉన్నాడు ఎప్పుడు భయ్యా? ఎందుకు అడిగారు భయ్యా? ఖచ్చితంగా అడుగుతారు. శివాజీ మీద స్పందించిన అనసూయ నాగబాబు గారు అదే మేడం అనసూయ గారు, చిన్మయ మేడం గారు మీరు ఎక్కడ ఇంత పెద్ద పెద్ద ట్వీట్ పెట్టారు చిన్మయ మేడం గారు. అయితే మేడం ఎక్కడున్నారు మేడం? మీరు నాకు కనబడతలేరు. ఆ రోజు ఒకరోజు హల్చల్ చేశారు, తర్వాత కనబడతలేదు మీరు. దయచేసి రండి, ఇప్పుడు రండి సోషల్ మీడియాలో. ఇప్పుడు చెప్తున్నారు కదా ఆడవాళ్ళని కించపరిచి మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కరు అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అంటున్నాడు. ఇప్పుడు రండి, ఇప్పుడు వచ్చి మాట్లాడండి. మేడం చిన్మయ్య గారు, మేడం అనసూయ గారు, మేడం అంటున్నానండి, రండి మేడం వచ్చి మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడండి. శివాజీ గారిని ఒకరిని చేసి సామాన్లు అసలు సామాన్లు చాలా చిన్నది బ్రో. నేను చెప్తున్నా కదా, అప్పట్లో మహానుభావుడు నేను పుట్టక ముందు 2002 వరకు చూడలేదు ఇంత సరుకు అని చెప్పేసి పెద్ద ఎన్టీఆర్ గారు అప్పుడే చెప్పారు. అప్పుడు చెప్పినప్పుడు వీళ్ళు చెడ్డలు వేసుకుంటున్నారు ఏమో కానీ అప్పుడు వీళ్ళకు తెలియదేమో అప్పుడే చెప్పారు. మరి అప్పుడు ఏమైంది వీళ్ళకి? ఆ డబుల్ మీనింగ్ డైలాగులు వాళ్ళకి ఏమవుతుంది భయ్యా? ఆ డబుల్ మీనింగ్ డైలాగులకి వీళ్ళు ఏమేమవుదు? నాగబాబు గారు సార్ మీరు ఇంత పెద్దోళ్ళు అయి ఉండి, ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉండి, ఇంత ఇదిలో ఉండి, సార్ మీరు కూడా ఇలా బయట వాళ్ళు ఇట్లా సపోర్ట్ చేయడం నాకు నచ్చలేదండి నిజంగా. లిటరల్లీ నేను చెప్తున్నాను సార్, ఇలా ఉంటే డౌన్ ఫాల్స్ చాలా వచ్చేసాయి సార్. భయ్యా నా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్లకి నేను ఒకటే చెప్తున్నాను, అన్ఫాలో కొట్టండి బ్రో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.